పద్మగారు, వాసిరెడ్డి పద్మగారు, మీరు చెప్పండి. షర్మిల చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారు, టీడీపీకి అవుట్ సోర్సింగ్ అనేది మీ ఆర్గ్యుమెంట్. ఎందుకు చేస్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్? రీజనింగ్ ఏంది? అంటే చంద్రబాబు స్క్రిప్టు అనేటటువంటిది ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇవాళ దేశంలో కుటుంబాల మధ్య, రాజకీయ పార్టీలు నడిపేటటువంటి కుటుంబాల మధ్య విభేదాలు రావడం అనేటటువంటిది, అది శత్రుత్వంగా మారడం అనేటటువంటిది ఇది కొత్త కాదు. ఎవరో ఒకళ్ళ చేతుల్లో పావులుగా మారి ఇవాళ కుటుంబంలో ఒక వివాదాలని, దాన్ని రాజకీయ అనుబంధంగా ఆ వివాదాలని మార్చుకొని టార్గెట్గా ముఖ్యమంత్రి స్థానంలోనో లేకపోతే ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళని చేసుకొని ఒక నడుపుతున్నటువంటి దీంట్లో ఒక భాగం అనేటటువంటిది ఈ రోజున చాలా విషయాలు మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వైజాగ్ వచ్చి మాట్లాడుతూ షర్మిల్ని ముఖ్యమంత్రిగా చేసేదాకా నేను నిలబడతానని చెప్పి మాట ఇచ్చినటువంటి ఆయన ఇవాళ బీజేపీని విమర్శించడు, ఆ బీజేపీతో ఎలయన్స్ పెట్టుకున్నటువంటి చంద్రబాబుని విమర్శించడు. ఇదే షర్మిలకి ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తానని భుజం తట్టిన వాడు ఆ రోజు తెలంగాణలో అవహేళన చేసి పొమ్మనేదాకా పొగబెట్టి చివరికి ఆమెకి ఏమీ ఇది లేకుండా చేసినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ బిడ్డ అనేటటువంటిది రేవంత్ రెడ్డి గుర్తు రాలేదా? ఇవాళ స్క్రిప్ట్ అనేటటువంటి దానికి చెప్పడానికి చంద్రబాబు నాయుడు విషయం మోడీ గారికి తెలుసు. అనేక గదుల్లో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పార్టీని పెట్టి తన మనుషులుగా తన ముసుగు వేసేసి ఆ ముసుగు ఆయనకే మాత్రమే కనపడుతుంది, వాళ్ళకి ముసుగు వేయించుకున్న వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. మొత్తం పాత్రధారులు జగన్ వర్సెస్ చంద్రబాబు. మిగతా ఏ పాత్ర అయినా సరే చంద్రబాబు వెనక షాడో తప్ప ఈ రాష్ట్రంలో మరొక రాజకీయం కాదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా చంద్రబాబు షాడోలు తప్ప మరొకటి లేదు. ఒకటి ఈ రోజున ఇంకా చంద్రబాబు స్క్రిప్టు అనడానికి ఇవాళ ఓటేయొద్దనడానికి మీకు అంటే కుటుంబం వివాదాలు ఉండడం లేకపోతే మీకు సంబంధించినటువంటి అనుమానాలు ఉండడం వేరు. ఇద్దరు కూడా షర్మిల ఒక పక్కన, తర్వాత సునీత ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు. ఇది ఏం పిలుపు? ఇది స్క్రిప్ట్ కాకపోతే ఏమిటి? చంద్రబాబు గారి స్క్రిప్ట్ కాకపోతే ఓటేయొద్దు అనేటటువంటి పిలుపు ఇవ్వడానికి కుటుంబ సభ్యులకి వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి? అంటే ఇవాళ 155 సీట్లతోటి ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక పార్టీని ఓటేయొద్దు అనేటటువంటి స్థాయిలో మీరు రాజకీయం చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవరు అడుగుతారు? ఆమె పిసిసి ప్రెసిడెంట్, ఒక పార్టీ నాయకురాలు. పార్టీ పెద్దదా చిన్నదా పార్టీ నాయకురాలు. లేదు ఓటు వేయొద్దు అడగొచ్చు. ఏది ఓటు వేయొద్దని అడగడానికి రాజకీయపరమైనటువంటి కారణాలు చెప్తారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మాత్రమే అయితే రాజకీయ కారణాలు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ప్రజా వ్యతిరేక పాలనను దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మాట్లాడతారు. కానీ ఈ రోజున వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఈ రోజున తన ఇంట్లో జరిగినటువంటి కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ ఆ పార్టీకి ఓటేయొద్దు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అనేటటువంటిది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వెనుక చంద్రబాబు నాయుడు ఆ మాట అనలేడే. జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అనేటటువంటి మాట అంత వ్యక్తిగతమైనటువంటి కారణాలు చూపి చంద్రబాబు నాయుడు అనలేడు. తను అనలేనటువంటి మాటల్ని ఈరోజు ఇద్దరిని ముందు పెట్టి మాట్లాడిస్తున్నాడంటే శిఖండి పాత్ర ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నాడు రాజకీయాల్లో. దానిలో అందరూ పావులవుతున్నారు. ఇవాళ షర్మిల నాశనం అవడం ఖాయం చంద్రబాబు చేతిలో. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పతనం అంచులో ఉన్నాడు. అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీని నిండా ముంచడానికి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అనేక రకాలుగా పనిచేస్తుంది. ఇక మోడీ గారు ఎందుకు అన్నాడు అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. మోడీ గారు వచ్చి ఇవాళ కాంగ్రెస్ జగన్ షర్మిల ఒకటే అనేటటువంటిది మాట్లాడడం ఎంత విచిత్రంగా ఉందంటే, అంటే ఆయన కేంద్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది. చంద్రబాబు ఎలాంటి వాడు అనేటటువంటి వాళ్ళకి ఒక అంచనా ఉంది, అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జతగట్టడానికి కారణం ఏమిటంటే ఆయన్ని ఎవరు తప్పుపడుతున్నారనేటువంటి ఒక అభద్రతా భావం. ఎందుకంటే అసలు ఎలా పొత్తు పెట్టుకున్నావే అని అడుగుతున్నారు. ఇవాళ బీజేపీని అడుగుతున్నారు. చంద్రబాబు సంగతి మాకు తెలుసు, అతను యూటర్న్ బాబు లేకపోతే ఎథిక్లెక్స్ బాబు, ఇవన్నీ కూడా మాకు తెలుసు. సరే చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇట్నే చేస్తాడు ఆయన మాకు తెలుసు. నీకేమైందయ్యా బీజేపీకి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. ఉగ్రవాది అన్నాడు, భార్యను వదిలేసాడు, దేశాన్ని నేను చూస్తాడన్నాడు, పిచ్చి తిట్లు తిట్టిన తర్వాత మోడీ ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబుతో ఈరోజు సభకు వచ్చాడనేటటువంటిది ఆయనకి వెంటాడినటువంటి ప్రశ్న. కాబట్టి దాన్ని కప్పపించుకోవడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జగన్ ఒకటే అనేటటువంటిది ఆయన తురుపు ముక్కలాగా వాడాడు.
కాదు కాదు మాట్లాడతారు మీ- కదా, మాట్లాడతారు కాదు కాదు కదండి, మీరు మాట్లాడతారు ఆ కదా. చెప్పుకోలేని కొత్త పరిస్థితి విషయం- లేదు మీరు కొత్త విషయం కాదు కాదు మీరు కాదు ఏమైనా చెప్పుకోవచ్చు. మీరు ఎందుకంటే మీ మోడీ గారి గురించి చెప్పుకోవచ్చు, కాదు కాదు దేశం కాదు గురించి నేను ఒకటి చెప్తాను. చెప్పుకోవచ్చు. ధర్మాన ఇక్కడ ప్రసాద్ రావు గారు ఏం చంద్రబాబు తిట్టాడో నాయుడు తెలుసు మీ గారితో పొత్తు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా కాదు defense లో జగన్మోహన్ ఉన్నారు. రెడ్డి గారిని ధర్మాన ప్రసాద్ ఏం చెప్పాడో చూపిస్తాను. అదే విధంగా బొత్స సత్యనారాయణ గారు ఏం తిట్టాడో చెప్తాను నేను. అదే అంబటి రాంబాబు ఏం చెప్పాడో నేను చెప్తాను నేను మీకు. మరి ఆ తర్వాత మీరు అందరూ కలిసిపోయినట్టు ఏం మొహం పెట్టుకుని వీళ్ళందరూ కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కలుపుకున్నారు. మేము మోడీ గారికి ఒకటే సార్, మీ పార్టీలో ఇవాళ మేడం గారు ఒక్క పార్టీలో పాయింట్ వినండి. ఇప్పటికీ కూడా దేశంలో మోడీ గారిని అంత రాజకీయంలో తిట్టిన వాడితో పొత్తేంటి అనేటటువంటిది మీరు ఈ రోజు సార్, రహస్య బ్యాలెట్ పెట్టండి మీ ఏపీ శాఖలో. మేడం, ఏపీ బీజేపీ నాయకుల రహస్య బ్యాలెట్ పెట్టండి. ఈ పొత్తుని ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇది అసలు క్రెడిబిలిటీ ఉన్న పార్టీనేనా బీజేపీ? మీరు మాకు రహస్య బ్యాలెట్ ఓపెన్ బ్యాలెట్ లోనే కేంద్రం మీద చెప్పి చేస్తామని చెప్పి పురంధేశ్వరి గారి నాయకత్వం మేము ఇచ్చాము. ఒక డైరెక్షన్ మేము ఇక్కడ మా రాష్ట్ర స్థాయిలో ఏమీ లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పార్టీ అవన్నీ కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు మోడీ గారు వచ్చి షర్మిలని జగన్ గారిని అంటగట్టి వెళ్ళారు. జరగకపోవడం Completely మోడీ గారి contradiction గా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మీరు. తలెత్తుకునే చంద్రబాబు పరిస్థితి నాయుడు వాళ్ళ మాట్లాడతారు. టాప్ 3 మోడీ గారు కంట్రీస్ లో ఇవాళ మాట్లాడతారు. జీడీపీలో మీకు నెంబర్ ఈ 1 లో ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ పార్టీల అవుతున్నాం. మీద మీకు ఈ రోజున ఏకాభిప్రాయం రాష్ట్రంలో లేదు. మేము కనుక ఇచ్చిన డబ్బులు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెంచా మట్టి రాజకీయ వేయడానికి లేదు, పార్టీల మీద చెంచా మీకు సిమెంట్ ఏకాభిప్రాయం వేయడానికి లేదు. లేదు, చెంచా అధికార ఇసుక పార్టీ వేసే మీద పరిస్థితి ఎలా లేదు. అంచనా మీరు వేయాలో మోడీ మీకు గారి గురించి స్థాయి ఏకాభిప్రాయం మీకు లేదు. ఎక్కడ ఉంది? చంద్రబాబు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి పద్మ మాట్లాడతారు, గారు. మోడీ మీరు గారు మీ ఒక మాట పార్టీ మాట్లాడతారు, వరుసలో లేదా పవన్ గారు ఒక మాట్లాడండి మాట కానీ మాట్లాడతారు. మోడీ గారిని మీరు ఎందుకు విమర్శించే పొత్తులు స్థాయి మీకు పెట్టుకున్నారో అసలు మీకు లేనే ఏమైనా లేదు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ రాష్ట్రం నేను ఏదన్నా మోడీ గారిని ఆ మాత్రం అభివృద్ధి విమర్శించడం చెందిందంటే లేదు. మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తప్పు మోడీ పట్టకండి. గారి వల్లే. మీ- మేము మీరు- మొహం చెల్లక ఆ పరిస్థితి మీరు మాకు చంద్రబాబు లేదు. వల్ల మీకు ఈ మీరు మీ పరిస్థితి పార్టీలో వచ్చింది. వాళ్ళు తిట్టిన వాళ్ళు మీరు అది అర్థం చెప్పండి. మీరు చేసుకోవాలి. ఇవాళ ఇవాళ మీరు మిమ్మల్ని ఇవాళ మీరు defend ఆనం రామరెడ్డి చేసుకోలేని బయటకు ఒక వెళ్ళి మాట్లాడారు. అధ్వాన్నమైన పరిస్థితి ఇవాళ చంద్రబాబు మీ వల్ల పార్టీ నుంచి వచ్చింది. బయటకు వెళ్ళి బీజేపీని రామకృష్ణ చాపు గారు. చుడుతున్నాడు ఒక పక్కన. ప్రభాకర్ ఒక రెడ్డి పక్కన ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ రామకృష్ణ గారు, చాపు చుడుతున్నాడు. రామకృష్ణ గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ already ఈ రోజున ఆత్మహత్య పదవి పొందడానికి చేసుకొని తొక్కేస్తున్నారు. బతకాలి వ్యక్తులని కాదు, పాయింట్ ఏంటంటే రాజకీయ నాకు చాలా పార్టీలని తప్పు కాదు. మీరు అంటాం.